నాయకులు మాజీ మంత్రివర్యులు ఒకసారి అందరూ మీ కర్తాల ధ్వనులతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముందుగా ప్రారంభించుకుందాం. రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అలాగే బీసీలకు అయితే 98,000 సబ్సిడీ ఇస్తా ఉన్నాం ప్రభుత్వం వైపు నుంచి. అదే ఎస్సీ ఎస్టీలకి అయితే పూర్తిగా ఉచితంగా చేస్తా ఉన్నాం. ఇంకా మిగిలిపోయే సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా రాబోయే కొద్ది రోజుల్లో ఆర్థిక వనరులను బట్టి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉంది రాష్ట్రం. ఆర్థిక వనరులను బట్టి సూపర్ 6 మిగిలినవి కూడా అమలు చేయబోతా ఉన్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని, లోకేష్ బాబు గారి యొక్క కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి బలాన్ని మనం కూడా 3 పార్టీలు ఐక్యంగా కలిసి నడిస్తే ఈ రాష్ట్రంలో మరొక పార్టీకి అవకాశమే ఉండదు. అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని తెలుగుదేశానికే కాదు, 3 పార్టీలు మనం సమన్వయంతో ఐక్యతతోటి ముందుకు పోతే 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయం. అపోజిషన్ అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. లిక్కర్ దాంట్లో జగన్ జైలుకు పోవడం కూడా ఖాయం. ఏమి డౌట్ జైలుకు పోతాడు. పోవాలా లేదా? పోవాలన్నాడు. చేయొద్దని ఎంతమంది మీరెట్ట కోరుకుంటున్నారో రాష్ట్రం కూడా కోరుకుంటా ఉంది. జగన్ జైలుకు పోతే పెట్టుబడుల వరద ఇంకా పెరుగుతుంది. రాష్ట్రం బాగుండాలని కోరుకునేవాళ్ళు, భవిష్యత్తు కోరుకునేవాళ్ళు జగన్ బయట ఉండకూడదని కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు ఉంటే పేదవాడి కష్టాలు పోతాయి. ఆదాయాన్ని పెంచడం, పంచేదానికి అవకాశం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఈరోజు